ఫైనల్లీ మా ఇంటి గృహప్రవేశం కోసం మేము కూడా షాపింగ్కి వెళ్తున్నాము. సో ఎక్కడెక్కడ ఆఫర్స్ ఉన్నాయి, నేను ఎక్కడికి వెళ్ళాను, మీకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎక్కడ దొరుకుతాయో చూపిస్తాను ఈరోజు. కమ్. చెప్పు. ఏం షాపింగ్ మాల్? ఎందుకు బట్టలు ఎందుకు తీసుకుంటాను? కొత్తింటికి పోయినప్పుడు బట్టలు వేసుకోవాలి. ఎవరు చెప్పింది వేసుకోమని? కొత్తింటి మమ్మీనా? ఏం డ్రెస్ తీసుకుంటావు? ఏమన్నా తీసుకుంటా. పోదాం. సో చాలా చాలా సంవత్సరాల కల ఇది గృహప్రవేశం చేసుకోవడం అనేది. సో ఎన్నో రోజుల నుండి ఆశపడుతూ కష్టపడుతూ ఉంటే ఇప్పటికైతే ఫైనల్గా ఆ కళ నెరవేరబోతుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నాకు కంగ్రాచులేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈరోజైతే మా ఇంటి గృహప్రవేశం కోసం మేము పెట్టుబడి చీరలు ఎక్కడ తీసుకున్నాము, అలాగే నాకు ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తాను. నా గొంతు బాగాలేదు, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, జలుబైంది. సో ఫస్ట్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాము. ఇక్కడికే ఎందుకు వచ్చానంటే, సో మా పెళ్ళి షాపింగ్ దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతిదీ కూడా మాకు ఏ ఇంపార్టెంట్ అకేషన్ ఉన్నా కూడా ఫస్ట్ వచ్చేది సౌత్ ఇండియా షాపింగ్ మాల్కే. ఎందుకంటే దీంట్లో కలెక్షన్స్ కానీ ఇవి కానీ మనకు చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి అనేది నా ఫీలింగ్. ఇదేం ప్రమోషన్ కాదు. సో నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. నా పెళ్లి షాపింగ్ అయినా, మా పాప బర్త్డేకైనా, ఇప్పుడు మా గృహప్రవేశంకైనా అన్నీ కూడా ఇక్కడనే తీసుకుంటున్నాము. ఇక్కడ మా డాల్ ఎందుకు ఏడుస్తుందంటే అన్ని చీరలు నాకే కొంటున్నారంట. ఆమెకి ఏం డ్రెస్సులు కొంటలే అని స్టార్ట్ చేసింది. వెళ్ళి ఒక 1 మినిట్ కూడా కాలేదు మేము. సో ముందు పెట్టిపోతలకు అయితే తీసుకుంటున్నాను నేను. హోల్సేల్లో తీసుకోవచ్చు మదీనా మార్కెట్కి వెళ్ళి, బట్ నాకు ఎందుకో ఇక్కడ మాకు దగ్గరలో ఉంది అండ్ అంత టైం లేదు అక్కడ దాకా వెళ్ళడానికి. సో ఇక్కడే తీసేసుకుంటున్నామని చూస్తున్నాను, కన్ఫర్మ్ అయితే చేయలేదు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మనకు కేజీ సేల్ అయితే నడుస్తుంది. కేజీకి వచ్చేసి 300 నుండి మనకు 3000 4000 వరకు ఉంది. శారీని బట్టి, కాస్ట్ని బట్టి, వెయిట్ బట్టి, సో అలా క్వాలిటీ బట్టి అయితే ఐటమ్స్ ఉన్నాయి మనకు ఇక్కడ. సో నేను మంచి క్వాలిటీ పెట్టాలి, అలా అని మరీ సూపర్ డూపర్ కాదు, అలా అని చీప్గా కూడా కాదు, మన రేంజ్కి తగ్గట్టు బెస్ట్లో ఇవ్వాలి అనేసి నేనైతే అనుకున్నాను. సో 2-3 ప్లేసెస్ అయితే చూశాను. సో ఏం పెట్టాను అనేది ఫైనల్ వ్లాగ్లో చూపిస్తాను నేను. సో ఇక్కడ శారీస్ అన్నీ కూడా మనకు 500 రేంజ్ నుండి స్టార్టింగ్లో ఉన్నాయండి. అండ్ పెట్టిపోతలకు కొన్ని శారీస్ సెలెక్ట్ చేశాను. అండ్ అలాగే నా శారీ కోసం అని పైకి వచ్చేసాము. సో శారీస్ నేను కొంచెం మంచి క్వాలిటీలో చూడాలి, కొంచెం 5,000 to 10,000 రేంజ్లో అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అంటే, అది క్వాలిటీ బట్టి కావచ్చు, నాకైతే శారీస్ గురించి అంత ఐడియా లేదు. బట్ ఈ శారీ ఇప్పుడు నేను చూపిస్తుంది పింక్ వచ్చేసి 7,300 అన్నారు. బట్ నాకు అది చూడడానికి చాలా హెవీగా ఉంది, బొంతలాగా అనిపించింది ఒక సెకండ్. అంటే నేను ఉండడమే కొంచెం చబ్బీగా ఉంటాను, మళ్ళీ దానికి తోడు ఇంత హెవీది కట్టుకుంటే ఇంకా లావ్ అయిపోతానేమో అని ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఈ శారీ అయితే 7,300 అని చెప్పారు. సో నేనైతే ట్రై చేసి చూశాను, దీంట్లో ఏ కలర్ బాగుంది అనేది మీరు కమెంట్ చేయండి. అండ్ నేను ఏ శారీ తీసుకొని ఉంటానో కూడా ఎక్స్పెక్ట్ చేసి కమెంట్ అయితే చేయండి. సో వాళ్ళు మంచిగా డ్రేప్ చేసి మనకు నగలు గిట్లా వేసి చూపిస్తున్నారు. సో ఈ కలర్ ఆప్షన్ తీసుకుందాము అనుకున్నాము ఫస్ట్, బట్ చూడండి అది చాలా వెయిట్గా అనిపించింది. 7,300 అంటే దానికి వర్తా కాదా అని నాకైతే అర్థం కాలేదు. అంత హెవీగా పెట్టినప్పుడు కొంచెం ఏదైనా స్పెషల్గా ఉండాలి అనిపించింది, బట్ అంత వర్త్ కాదేమో అని మళ్ళీ నెక్స్ట్ అనుకున్నాను. అండ్ తర్వాత ఇంకొక ప్లేస్లో చూద్దాం అనేసి ఇంకొక 3-4 శారీస్ కూడా చూశాను. నా శారీస్కి అయితే చాలా చాలా లేట్ అయింది. అసలు ఎన్ని ప్లేసెస్ తిరిగాము, ఆల్మోస్ట్ 3 to 4 స్టోర్స్ తిరిగాము. బట్ నాకు ఎందుకో ఈసారి గృహప్రవేశం అన్నా మరి ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. బట్ నేను తీసుకోవాలనుకున్నది అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు. సో ఈ శారీ డ్రైప్ చేసుకున్నాను. ఇంకొక శారీ, దీంట్లో 5-6 కలర్ ఆప్షన్స్ కూడా ఉండే. ఆల్రెడీ ఇంకొక 2 శారీస్ తీసుకున్నాను. బట్ ఏంటో ఇవన్నీ కూడా క్లమ్జీగా అనిపించింది ఈ శారీ బాగా. సో ఇక్కడ సేల్స్ వాళ్ళు వచ్చేసి దూరం నుండి కూడా చూపిస్తున్నారు. ఈ 7,300లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకు. సో నాకు నచ్చక నేను మళ్ళీ ఇంకొక ఫ్లోర్కి అయితే వచ్చేసాము మా హస్బెండ్ షాపింగ్ కోసం. మా పాపకి కానీ మా హస్బెండ్కి కానీ చాలా తొందరగా దొరికిపోయినాయి వెళ్ళగానే. సో ఆయనకు వచ్చేసి ఒక్కటే వేసుకున్నాడు, ఇది ఒక్కటే. అండ్ ఫిట్టింగ్ వైజ్గా కానీ సైజు కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆయన కోసమే ఉన్నదేమో అన్నట్టు. అండ్ సైజులో కూడా అదొకటే కలర్ ఉందంట, ఆయనకు చాలా బాగా సెట్ అయిపోయింది. సో ఇదైతే సెలెక్ట్ చేసుకున్నారు అతను. సో మళ్ళీ వేరే తీసుకుంటారా, ఏది తీసుకుంటాడా అనేది గృహప్రవేశం రోజే చూడాలి. కొత్త పెళ్లి కొడుకులాగా రెడీ అయిపోయింది చూసిండ్రా మా హస్బెండ్.
ఈయన ఎక్కువ స్టైల్స్ పడే రకం కాదు, చాలా సింపుల్గా ఉంటాడు. ఎప్పుడో ఒకసారి వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఆయనకి. అండ్ నెక్స్ట్ మా డాలీ షాపింగ్ కోసం వచ్చాము. సో ఈ ఫ్రాక్ ఒకటి 1200 రూపీస్ అంట. చాలా కాస్ట్ ఉన్నాయి అనిపిస్తుంది కొన్ని కొన్ని ఐటమ్స్ చూస్తే సౌత్ ఇండియాలో. సో ఫైనల్గా బిల్ అయితే చేసేసాము. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే 10,000 20,000 అబౌనే అయింది ఆల్మోస్ట్ మాకు. సో ఫైనల్గా నా శారీ మాత్రం సెలెక్ట్ అవ్వట్లేదు. సో అక్కడే మనకు పక్కన సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా ఉంటుంది. ఉప్పల్లో వెళ్ళాము మేమైతే. సో సిఎంఆర్ షాపింగ్ మాల్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఎందుకు అర్థం కాలేదు కానీ అస్సలు నాకు ఎన్ని శారీస్ తీసినా కూడా అది అసలు సాటిస్ఫైయింగ్గానే అనిపించట్లేదు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఏ అకేషనో తెలియదు కానీ 24,000 శారీ తీసుకుందంట. నేనైతే షాక్ అయిపోయాను. నా పెళ్ళికి కూడా నేను అంత పెద్ద కాస్ట్లీ చీరనైతే కట్టుకోలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ ఇంతే కావచ్చు. సో అది కూడా అంత కాస్ట్ పెట్టి తీసుకున్నా ఆల్మోస్ట్ ఒక 1 to 3 టైమ్స్ కడతాం కావచ్చు, అంతకుమించి కట్టాం కదా అనిపించింది. సో తర్వాత మళ్ళీ మంగళగౌరికి అయితే వెళ్ళాను నేను. ఇంకా అప్పటికే 10 అయిపోతుంది టైం ఆల్మోస్ట్. క్లోజింగ్ టైం అనేసి ఇంకేదో ఒకటి కాంప్రమైజ్ అయితే తీసుకున్నాను. తీసుకున్న డ్రెస్ ఇది. ఫ్యాబ్రిక్ అయితే చూడగానే నచ్చేసింది నాకు. అండ్ చూడండి చాలా బాగుంది. వర్క్ కూడా, ఈ వర్క్ వేపిస్తేనే మనకు ఆల్మోస్ట్ 1000 to 2000 తీసుకుంటున్నారు. అండ్ చాలా బాగుంది ఇదైతే క్వాలిటీ, పూసలు కానీ. ఇది ఆల్రెడీ మాకు హిమాసాయి ఫ్యాబ్రిక్స్లో నేను ఆల్రెడీ తీసుకున్నాను మా డాలీగాడి కోసం. మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నా. మేము పట్టులో ఉన్నాం కాబట్టి మా డాలీగాడు కొంచెం డిఫరెంట్గా స్పెషల్గా కనిపించాలి అనుకొని నేను ఈ ఫ్యాబ్రిక్ అయితే చూస్ చేసుకున్నాను. దీంట్లోనే మనకు లైనింగ్ క్లాత్ అయితే పాలిస్టర్ తీసుకున్నాము. అండ్ దీనికేమో కాటన్లో తీసుకున్నాను. ఇది ఎలా టర్న్ అవుతుందని నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో చూడాలి మరి ఎలా వస్తుంది అనేది. బట్ క్లాత్ వైజ్ చాలా బాగుంది. అండ్ ఇది మీటర్ వచ్చేసి నాకు 600 రూపీస్ పడింది ఆల్మోస్ట్ 1 మీటర్కి. అండ్ ఇది కూడా అంతే పడింది ఆల్మోస్ట్. ఇంకా వేరేవి కూడా ఆఫర్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. బట్ ఇది నాకు ఎందుకో కలర్ కాంట్రాస్ట్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగా అనిపించింది. సో లెట్స్ సీ ఎలా వస్తుంది అనేది. గజ్జలు అంటారు. ఈయనకు సెట్ అయింది, ఈయనకు సెట్ అయింది. నాకు మాత్రం 3 షాపులు తిరిగినాం అయినా అయితే సాటిస్ఫై అవుతలేదు నాకు. సో అదండి నేను ఏ శారీ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడిందో గృహప్రవేశం వ్లాగ్లో చూడండి.